ఓం శాంతి. ఈరోజు మురళి 5/1/2026. మధురమైన పిల్లలారా, బాబా శ్రీమతము ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. బాబా శ్రీమతము ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. కావున వారి శ్రీమతము యొక్క శాస్త్రము సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అయినది. అందుకే గీత పేరు మాత్రమే శ్రీమద్ భగవద్గీత అని ఉంది. శ్రీమద్ భాగవతము, శ్రీమద్ రామాయణము కాదు, శ్రీమద్ భగవద్గీత. శ్రీమతాన్ని ఇచ్చేటువంటి భగవంతుని యొక్క గీత అనగా ఉవాచ. శ్రీమతం అనగా శ్రేష్ఠ సలహాను, శ్రీ అనగా శ్రేష్టమైన, మతం అనగా సలహా. శ్రేష్టమైన సలహాని ఇచ్చేటువంటి భగవంతుని యొక్క ఉవాచ శ్రీమద్ భగవద్గీత. బాబా అంటున్నారు, బాబా శ్రీమతము ద్వారానే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. కావున వారి శ్రీమతం యొక్క శాస్త్రము సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అయినది. ప్రశ్న: సతయుగంలో ప్రతి వస్తువు శ్రేష్టాతి శ్రేష్టంగా సత్వప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనుష్యులు సత్వప్రధానంగా ఉంటారు. మనుషులు మంచిగా ఉన్నప్పుడు వారి సామాగ్రి కూడా మంచిగా ఉంటుంది కదా. మరియు మనుషులు చెడుగా మారిపోయినప్పుడు సామాగ్రి కూడా నష్టదాయకంగా ఉంటుంది. సత్వప్రధాన సృష్టిలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు. ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం ఉండదు. అన్నీ సంతృప్తిగా ఉంటాయి, సంపన్నంగా ఉంటారన్నప్పుడు ఎవరిని ఏమీ వేడుకోవాల్సిన అవసరం ఉండదు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తారు. దీనిని జీవము అని అంటారు. ఇందులో ఆత్మ ఉంది, అలాగే పరంపిత పరమాత్మ కూడా ఇందులో ఉన్నారు. ఇది మొట్టమొదట పక్కా కావాలి. కావుననే వీరిని దాదా అని కూడా అంటారు. ఈ నిశ్చయం పిల్లలకుంది. ఈ నిశ్చయంతోనే బాబా అంటారు, జ్ఞానాన్ని మనన చింతన చేయాలి, రమించాలి. బాబా ఎవరిలేకైతే ప్రవేశించారో లేదా అవతరించారో వారి గురించి బాబా నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో వస్తాను అంటారు. బ్రహ్మ బాబా యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో, అంతిమ సమయంలో, వానప్రస్థవస్థలో వస్తాను. ఇది సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది. శ్రీమతము అనగా శ్రేష్టమైన మతం, శ్రేష్టమైన సలహా. శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుని ద్వారా లభించేదే శ్రేష్టాతి శ్రేష్టమైన సలహా. దీని నుండి మనుష్యుల నుండి మీరు దేవతలుగా అవుతారు. దీని ద్వారా మీరు భ్రష్ట మానవుల నుండి శ్రేష్ఠ దేవతలుగా అవుతారు. అందుకే చెప్తారు కదా, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అని. శ్రేష్ఠ దేవతలుగా అవుతారు. బాబా అంటారు, మిమ్మల్ని శ్రేష్టాచారులుగా, నిర్వికారి మతము కల దేవీ దేవతలుగా తయారు చేసేందుకే నేను వచ్చాను అని స్వయం బాబా చెప్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవడం అన్నదాని అర్థము కూడా అర్థం చేసుకోవాలి. వికారి మనుషుల నుండి నిర్వికారి దేవతలుగా తయారు చేసేందుకు బాబా వస్తారు. సత్యుగంలో మనుష్యులు ఉంటారు, కానీ వారు దైవీ గుణాలను కలిగి ఉంటారు. ఇప్పుడు కలియుగంలో అసురీ గుణాలు కలిగిన వారు ఉన్నారు. ఇదంతా మనుష్య సృష్టినే. బాబా అంటున్నారు, ఇదంతా మనుష్య సృష్టినే, కానీ వారు ఈశ్వరీయ బుద్ధి కలవారైతే వీరు అసురీ బుద్ధి కలవారు. అక్కడ జ్ఞానం ఉంటుంది, ఇక్కడ భక్తి ఉంటుంది. సత్యుగానికి కలియుగానికి కాంట్రాస్ట్ చేస్తున్నారు. జ్ఞానము మరియు భక్తి వేరువేరు కదా. భక్తి పుస్తకం ఎంత మరియు జ్ఞాన పుస్తకం ఎంత? జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాని, మరి వారి పుస్తకం కూడా ఒక్కటే ఉండాలి కదా. ఏ ధర్మస్థాపకులనైతే చేస్తారో వాటి పుస్తకాలు కూడా ఒక్కటే ఉండాలి. ఏ ధర్మాన్ని ధర్మస్థాపకులు చేస్తారో ఆ ధర్మం యొక్క ధర్మస్థాపన పుస్తకాలు కూడా ఒక్కటే ఉండాలి. దానినే ధర్మగ్రంథము అంటారు. మొట్టమొదటి ధర్మగ్రంథము గీత.
అది శ్రీమద్ భగవద్గీత. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉంది, కానీ హిందూ ధర్మం కాదని కూడా పిల్లలకు తెలుసు. గీత ద్వారా హిందూ ధర్మ స్థాపన జరిగిందని మరియు గీతను కృష్ణుడే గాయనం చేశాడని మనుష్యులు భావిస్తారు. ఎవరినైనా అడిగితే పరంపరగా కృష్ణుడు గానం చేశాడు అని అంటారు. ఏ శాస్త్రంలోనూ శివభగవాను వాచ అనేది లేదు. శ్రీమద్ కృష్ణ భగవాను వాచ అని రాసేస్తున్నారు. ఎవరైతే గీతను చదివారో వారికి సహజంగా ఇది అర్థమవుతుంది. ఈ గీతా జ్ఞానం ద్వారానే మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మీరు ఇప్పుడు ఇవన్నీ విషయాలు అర్థం చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు తండ్రి మీకు ఇస్తున్నారు. రాజయోగాన్ని నేర్పుతున్నారు, పవిత్రతని కూడా నేర్పిస్తున్నారు. కామం మహాశత్రువు, దీని ద్వారానే మీరు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ దానిపైన విజయం పొందితే జగజ్జిత్తులుగా అవుతారు, విశ్వాధిపతులుగా అయిపోతారు. ఇదైతే చాలా సహజం. బేహద్దు తండ్రి కూర్చొని బ్రహ్మ ద్వారా మీకు చదివిస్తున్నారు. వారి ఆత్మలందరికీ తండ్రి. వీరు మనుష్యాత్మల యొక్క తండ్రి బ్రహ్మ. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ తండ్రి పేరును చెప్పండి అని మీరు ఎవరినైనా అడిగితే వారు తికమక పడతారు. బ్రహ్మ విష్ణువు శంకర్లు రచన అయినారు. భగవంతుని యొక్క రచన బ్రహ్మ విష్ణు శంకర్లు. ఈ ముగ్గురికి ఎవరో ఒక తండ్రి అయితే ఉంటారు కదా. ఈ ముగ్గురికి తండ్రి నిరాకారుడైన శివుడేనని మీరు గమనిస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లను సూక్ష్మవతనము దేవతలుగా భావిస్తారు. వారిపైన శివుడున్నారు. శివబాబా ఆత్మలైన బాబా అంటారు, శివబాబా పిల్లలైన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారికి తమ శరీరం కూడా ఉంది. మనమందరికీ ఉంది కదా. కానీ బాబా అంటున్నారు, వారైతే సదా నిరాకారంగా ఉండే పరంపిత పరమాత్మ, నిరాకారుడైన పరంపిత పరమాత్మకు మన పిల్లలైన మీకు తెలుసు. వారు పరంపిత పరమాత్మ అని ఆత్మ శరీరం ద్వారానే అంటుంది. ఇవి ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా అంటున్నారు, వీటిని మొట్టమొదటి విషయాలు అని అంటారు. చదివించేవారు ఎవరు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? నిరాకారుడైన తండ్రి. వారిపైన కిరీటం మొదలైనవేవీ లేవు. తాను జ్ఞానసాగర్లు, బీజరూపులు, చైతన్యమైన వారు. మీరు కూడా చైతన్య ఆత్మలే కదా. అన్ని వృక్షాల ఆది మధ్యాంతాల గురించి మీకు తెలుసు. మీరు తోటమాలులు కాకపోయినా ఏ విధంగా బీజాన్ని వేస్తారో దాని నుండి వృక్షం ఏ విధంగా వెలువడుతుందో మీరు అర్థం చేసుకున్నారు. అవి జడమైన వృక్షాలు, ఇది చైతన్యమైన వృక్షం. మీ ఆత్మలో జ్ఞానం ఉంది, ఇంకెవరిలోనూ జ్ఞానం లేదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపుడు కావున వృక్షము కూడా మనుష్యులదే ఉంటుంది. ఇది చైతన్యమైన రచన. బీజము మరియు రచనలో తేడా అయితే ఉంటుంది కదా. మామిడి బీజం నాటడం ద్వారా మామిడి చెట్టే వస్తుంది, వృక్షం ఎంత పెద్దదిగా అయిపోతుంది. అలాగే మనుష్యుల బీజం ద్వారా మనుష్యులు ఎంత సారవంతంగా అవుతున్నారు, విస్తారం. జడ బీజంలో జ్ఞానమేమీ ఉండదు. మీరు చైతన్యమైన బీజరూపం. బాబా చైతన్యమైన ఈ వృక్షానికి బీజరూపులు. వారిలో మొత్తం సృష్టి రూపీ ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. ఉత్పత్తి, పాలన, వినాశనం ఎలా జరుగుతుంది అన్న జ్ఞానం ఉంది. ఈ పెద్ద వృక్షం సమాప్తమైపోయి విస్తారంగా ఉన్న ఈ యొక్క మర్రి చెట్టు లాగా విస్తరించి ఉన్నటువంటి వృక్షము సమాప్తమైపోయి ఉత్పత్తి, పాలన సమాప్తమైపోయి మళ్ళీ ఇంకొక కొత్త వృక్షం ఎలా ఉత్పన్నం అవుతుంది అనేది గుప్తం, అంటుకట్టబడుతుంది. మీకు జ్ఞానం కూడా గుప్తంగా లభిస్తుంది. తండ్రి కూడా గుప్తంగా వచ్చారు. ఈ అంటుకట్టబడుతోందని ఇది మీకు తెలుసు. ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు. బీజం నుండి మొట్టమొదటి నంబర్లో ఏ ఆకులైతే వెలువడ్డాయో వారెవరు? సత్యుగం యొక్క మొట్టమొదటి ఆకు శ్రీకృష్ణుణ్ణే అంటారు. కానీ లక్ష్మీనారాయణలను అనరు. కొత్త ఆకులు చిన్నగా ఉంటాయి, తర్వాత పెద్దగా పెరుగుతాయి. కావున ఈ బీజానికి ఎంత మహిమ ఉంది. ఇది చైతన్యమైనది కదా. ఆ తర్వాత ఆకులు కూడా వెలువడతాయి. వారి మహిమనే జరుగుతుంది.
ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. ముఖ్యమైన విషయమే దైవీ గుణాలను ధారణ చేయడం. ముఖ్యమైన విషయం అది. ఇంకా మిగతా విషయాలు మళ్ళా ముఖ్యమైన విషయము బాబాని స్మృతి చేస్తా దైవీ గుణాలను ధారణ చేయాలి. వీరిలా తయారవ్వాలి. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు లేకపోతే బుద్ధిలోకి జ్ఞానం రాదు. ఈ చిత్రాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో ఈ చిత్రాల పూజ జరుగుతుంది. మరియు జ్ఞాన మార్గంలో ఈ విధంగా తయారవ్వాలి. పూజ చేయడం వేరు, అలా కావడం వేరు కదా. డాక్టర్ని పూజ చేయడం వేరు, డాక్టర్ చుట్టూ తిరిగి డాక్టర్కి టెంకాయ కొట్టడం వేరు, డాక్టర్గా కావడం వేరు. దానికి చదవాలి కదా. జ్ఞాన మార్గంలో ఈ విధంగా అవ్వాలి అనే చిత్రాల ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది. భక్తి మార్గంలో మేము ఈ విధంగా తయారవ్వాలి అని భావించరు. భక్తి మార్గంలో ఎన్నో మందిరాలను నిర్మిస్తారు. అందరికన్నా ఎక్కువగా ఎవరి మందిరాలు ఉంటాయి? శివబాబావే కదా. తప్పకుండా బీజరూపుడైన శివబాబావే ఉంటాయి శివుని మందిరాలు. ఆ తర్వాత మొదటి రచన అయిన లక్ష్మీనారాయణల మందిరాలు. శివుని తర్వాత వీరి పూజ అందరికన్నా ఎక్కువగా జరుగుతుంది. మాతలైతే జ్ఞానాన్ని ఇస్తారు. వారి పూజ జరగదు, వారు చదివిస్తారు కదా. తండ్రి మిమ్మల్ని చదివిస్తారు, మీరు ఎవరి పూజను చెయ్యరు. చదివించే వారిని ఇప్పుడు పూజించలేరు. అర్హులుగా అయిన తర్వాత పూజించగలరు, కానీ ఇప్పుడే ఎలా పూజిస్తారు? మీరు ఎప్పుడైతే చదువుకొని మళ్ళీ చదువును మర్చిపోతారో అప్పుడు మళ్ళీ పూజ జరుగుతుంది. మీరే దేవీ దేవతలుగా అవుతారు. ఎవరైతే మనల్ని ఈ విధంగా తయారు చేస్తారో వారి పూజ జరుగుతుంది. తర్వాత నంబర్ వారుగా మన పూజ జరుగుతుందని మీకే తెలుసు. మళ్ళీ కిందికి దిగుతూ పంచతత్వాలను కూడా పూజించడం మొదలు పెడతారు. పంచభూతాలను, పంచతత్వాలను, మనుషులను అందరినీ పూజ చేయడం మొదలు పెడతారు. శరీరం పంచతత్వాలది కదా. పంచతత్వాలను పూజించినా శరీరాన్ని పూజించిన విషయం ఒకటే. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణులు మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారు. ఈ దేవతల రాజ్యం కొత్త సృష్టి పైన ఉండేది. అది ఎప్పుడు ఉండేది అది తెలియదు ఎవరికి, కానీ అది ఎప్పుడు ఉండేది అనేది తెలియదు. లక్షల సంవత్సరాలు అనేస్తారు. లక్షల సంవత్సరాల విషయం ఎప్పుడూ ఎవరి బుద్ధిలోనూ కూర్చోవడానికి వీల్లేదు. మనం ఇప్పటికీ 5000 సంవత్సరాల క్రితం ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఉంటిమి. ఇప్పుడు మీకు స్మృతిలో ఉంది. దేవీ దేవత ధర్మం వారు మళ్ళీ ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోతారు. హిందూ ధర్మం అని అనకూడదు, కానీ పతితులుగా ఉన్న కారణంగా తమని తాము దేవీ దేవతలను పిలుచుకోవడం శోభించదు. అపవిత్రులను దేవీ దేవతలని అనరు. మనుష్యులు పవిత్ర దేవతలను పూజిస్తారు. మరి తప్పకుండా వారు స్వయం అపవిత్రులుగా ఉంటారు కదా. కావుననే పవిత్రుల ముందు శిరస్సు వంచాల్సి ఉంటుంది. భారతదేశంలో విశేషంగా కన్యలకు నమస్కరిస్తారు, కుమారులకు నమస్కరించరు. స్త్రీలనే నమస్కరిస్తారు. పురుషులకు ఎందుకు నమస్కరించరు? ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానం కూడా మొదట మాతలకే లభిస్తుంది. బాబా వీరిలోకి ప్రవేశిస్తారు. మాతలకే చాలా చాలా తక్కువ స్థానం సమాజంలో ఏర్పడింది. కాబట్టి మొట్టమొదట మాతలని ఉన్నతి చేసేకి మన శాస్త్రాల్లో కూడా ఉంది. వందే మాతరం అని ఫస్ట్ అంటారు, కానీ వందే పితరం అని ఫస్ట్ అన్నారు. మాతృదేవోభవ అంటారు, కానీ దాని తర్వాత పితృదేవోభవ అంటారు. బాబా వీరిలోకి ప్రవేశిస్తారు. తప్పకుండా వీరు జ్ఞానం యొక్క పెద్ద నది అని కూడా అనొచ్చు. వీరు జ్ఞాన నది మరియు పురుషుడు కూడా. వీరందరికన్నా పెద్ద నంది, వీరందరికన్నా పెద్ద నది బ్రహ్మపుత్ర నది. అన్నింటికన్నా పెద్దది. అది కలకత్తా వైపు సాగరంలోకి వెళ్ళి కలుస్తుంది. మేళ కూడా అక్కడే జరుగుతుంది. మొన్న జరిగింది కదా కుంభమేళ. కానీ వారికి ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళ అనేది తెలియదు. అది నీటి నది, దానికి బ్రహ్మపుత్ర అని పేరును పెట్టారు. వారైతే బ్రహ్మనే ఈశ్వరుడుగా భావిస్తారు. కావున బ్రహ్మపుత్ర నదిని చాలా పావనంగా భావిస్తారు. అది అతి పెద్ద నది, అలాగే పవిత్రమైనది కూడా. పతిత పావని అని నిజానికి గంగని అనరు, బ్రహ్మపుత్ర నదినే అంటారు.
మేళ కూడా ఆ నదికే జరుగుతుంది. ఇది కూడా సాగరము మరియు బ్రహ్మ నది మేళ. బ్రహ్మ ద్వారా దత్తత ఎలా తీసుకుంటారు బాబా అనేది గుహ్య రహస్యం. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవి మళ్ళీ ప్రాయలోపం అయిపోతాయి. ఇది చాలా సహజమైన విషయం కదా. భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మళ్ళీ ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవి ఏవి ఉండవు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు ఉంటాయి. జ్ఞాన మార్గంలో శాస్త్రాలు ఉండవు. ఈ శాస్త్రాలు పరంపరగా కొనసాగుతూ వస్తాయి అని మనుష్యులు భావిస్తారు. జ్ఞానమైతే ఏమీ లేదు. కల్పం ఆయుష్ను లక్షల సంవత్సరాలు చెప్పేశారు. కావుననే పరంపర అంటారు. దీనిని అజ్ఞాన అంధకారం అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ అనంతమైన చదువు లభిస్తుంది. దీని ద్వారా మీరు ఆది మధ్యాంత రహస్యాలను అర్థం చేయించవచ్చు. మీకు ఈ దేవీ దేవతల చరిత్ర మరియు భూగోళాల గురించి పూర్తిగా తెలుసు. వీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారీలుగా పతితులుగా అయ్యారు. సత్యుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉంటుంది. అక్కడ బాబా అంటారు, ఇక్కడ కలియుగంలో అపవిత్రమైన ప్రవృత్తి మార్గం ఉంది. మళ్ళీ తర్వాత నివృత్తి మార్గం ఏర్పడుతుంది. అది కూడా డ్రామాలో ఉంది. దాన్ని సన్యాస ధర్మం అంటారు. ఇల్లు వాకిళ్లను సన్యసించి వారు అడవుల్లోకి వెళ్ళిపోతారు. అది కూడా త్యాగమే, హద్దు యొక్క సన్యాసం. వారు ఉండేది పాత ప్రపంచంలోనే. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నామని, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీరు అర్థం చేసుకున్నారు. మీకు తిథి తారీఖు క్షణం సహితంగా అన్నీ తెలుసు. వారైతే కల్పమాయుష్ని లక్షల సంవత్సరాలు చెప్పేసినారు ప్రపంచంలోని వాళ్ళు. అందుకే దాని గురించి ఆలోచన కూడా చెయ్యరు. లక్షల సంవత్సరాలు అంటే ఇంకేం ఆలోచన చేస్తారు. అందుకే జన్మలు కూడా లక్షలు చేసేసినారు. బాబా అంటారు, ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. లక్షల సంవత్సరాల విషయం ఎవరూ స్మృతి చేయలేరు కదా. ఇప్పుడు తండ్రి ఎవరో, వారు ఎలా వస్తారో, ఏ కర్తవ్యం చేస్తారో మీరు అర్థం చేసుకున్నారు. మీరు అందరి ఆక్యుపేషన్ని, జన్మపత్రిని తెలుసుకున్నారు. వృక్షము యొక్క ఆకులైతే లెక్కలేనన్ని ఉంటాయి. వాటిని లెక్క వేయలేరు. ఈ బేహద్దు సృష్టి రూపీ వృక్షానికి ఎన్ని ఆకులున్నాయి? 5000 సంవత్సరాలలో 600 కోట్ల మంది ఉన్నారు. 600 ఏమి, ఇప్పుడు 900 కోట్లు ఉన్నారు. బాబా కాలానికి 600 కోట్లు. మరి లక్షల సంవత్సరాలు ఉంటే ఇంకా ఎన్ని కోట్లు అయిపోతారు? లెక్కలేనంత మంది అయిపోతారు. సత్యుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, 1000 సంవత్సరాలు అని చెప్తారు. త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉంటుందంటారు. ద్వాపర యుగం ఇన్ని సంవత్సరాలు అని భక్తి మార్గంలో చూపిస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తున్నారు. మామిడి బీజాన్ని చూడడం ద్వారా మామిడి వృక్షం మీ ముందుకు వస్తుంది కదా. ఇప్పుడు మనుష్య సృష్టి రూపీ బీజాన్ని చూస్తే మీకు మనుష్య సృష్టి రూపీ చైతన్యమైన వృక్షం గుర్తుకొస్తుంది, మీ ముందుకు వస్తుంది. దాని రహస్యాన్ని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే వారు చైతన్యమైన వారు. బాబా చైతన్యమైన వారు. ఖచ్చితంగా బాబా అంటున్నారు, తలకిందుల వృక్షం ఇది. ఎందుకంటే బీజం పైనుంది, వృక్షం కిందికి విస్తరిస్తుంది. ఎవరెవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో జడమైన చైతన్యమైన ఖచ్చితంగా పునరావృతం అవుతారు. ఇప్పుడు ఎంతగా వృద్ధి అవుతోంది. సత్యుగంలో ఇంతమంది ఉండరు. ఫలానా వస్తువు ఆస్ట్రేలియా నుండి, జపాన్ నుండి వచ్చింది అంటారు. సత్యుగంలో ఆస్ట్రేలియా, జపాన్ మొదలైనవన్నీ ఉండవు. డ్రామానుసారంగా అక్కడి వస్తువులు ఇక్కడికి వస్తాయి. అమెరికా నుండి గోధుమలు వస్తాయి. సత్యుగంలో ఎక్కడి నుండి రావు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. ఆ ధర్మాలన్నీ వృద్ధి అవుతూ పోతాయి. కావున వారితో పాటు ఈ వస్తువులన్నీ వెలువడతాయి. ఈ ధర్మాలన్నీ వృద్ధి అవుతూ పోతాయి. సత్యుగంలో ఎక్కడి నుండి ఎవరిని అడుక్కోవాల్సిన ఆవశ్యకత కూడా లేదాడ. వేడుకునే పని తక్కువ ఉంటే కదా వేడుకుంటారు. ఇప్పుడైతే ఎక్కడెక్కడి నుండి అడుక్కుంటున్నారో చూడండి. మనుషుల తర్వాత వృద్ధి అవుతూ ఉంటారు. సత్యుగంలో అప్రాప్తి అనే వస్తువేది ఉండదు. అక్కడి ప్రతి వస్తువు సత్వప్రధానంగా చాలా బాగుంటుంది. మనుషులే సత్వప్రధానంగా ఉంటారు. మనుషులు బాగుంటే సామాగ్రి కూడా బాగుంటుంది కదా. మనుషులు చెడ్డవారైతే వారి సామాగ్రి కూడా నష్టప్రదాయకంగా ఉంటుంది. సైన్స్ వారి ముఖ్యమైన వస్తువులు
అటామిక్ బాంబులు, వాటి ద్వారా మొత్తం ప్రపంచమంతా వినాశం అనేది అయి తీరుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, మారినా మారకపోయినా ప్రపంచం మాత్రం సమయం అనుసారంగా పరివర్తన అవుతుంది. వాటిని ఎలా తయారు చేస్తారు? వాటిని తయారు చేసే ఆత్మలో మొదటి నుండే డ్రామానుసారంగా జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు వారిలోకి ఆ జ్ఞానం వస్తుంది. ఎవరిలో అయితే వివేకం ఉంటుందో వారే ఆ పని చేస్తారు మరియు ఇతరులకు కూడా నేర్పిస్తారు. కల్పకల్పము ఏ పాత్ర అయితే అభినయించారో అదే అభినయిస్తారు. ఇప్పుడు మీరు ఎంతో నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారు. దీనికన్నా ఎక్కువ జ్ఞానం ఎక్కడా ఉండదు. ఈ జ్ఞానం ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు. ఉన్నతమైన జ్ఞానం కూడా ఇంకేదీ లేదు. అది మాయ యొక్క జ్ఞానం. దాని ద్వారా వినాశం జరుగుతుంది. ఆ వైజ్ఞానికులు చంద్రునిలోకి వెళ్తారు, వెతుకుతూ ఉంటారు. మీకోసం ఇది కొత్త విషయం ఏమీ కాదు. అనేక కల్పకల్పము చేస్తూ వచ్చాం. ఏదో అద్భుతం చేసి చూపించాలనుకుంటారు పాపం వాళ్ళు. చాలా అద్భుతం చేయడం ద్వారా ఇంకా నష్టమే వాటిల్లుతుంది. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. వీటి ద్వారా ఈ వినాశం తప్పకుండా జరుగుతుందని బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। सारांशम గుప్త జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. దేవతల చిత్రాలను మీ ముందు ఉంచుకుంటూ వాటిని నమస్కరించడం, వందన చేయడానికి బదులుగా వారి వలె తయారయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి. సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థం చేసుకొని జ్ఞానవంతులుగా కావాలి. ఈ జ్ఞానము కన్నా ఉన్నతమైన జ్ఞానం మరేదీ లేదు అన్న నశాలో ఉండాలి. వరదానం. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ పాఠం యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ ఆత్మలుగా కండి. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ పాఠం యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ ఆత్మలుగా కండి. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే ఈ పాఠం నిరంతరం గుర్తుంటే స్థితి ఏకరసంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అయితే మొత్తం లభించింది. అనేక పాయింట్లు ఉన్నాయి. కానీ ఈ పాయింట్లన్నీ ఉంటూ కూడా పాయింట్ స్వరూపంలో ఉండడం ఆ సమయంలోని అద్భుతం. ఎవరైనా కిందికి లాగుతూ ఉన్న సమయంలో కాసేపు ఏదైనా విషయం కిందికి లాగుతుంది. ఒక్కోసారి వ్యక్తి, ఒక్కోసారి వస్తువు, ఒక్కోసారి వాయుమండలము. ఇవైతే జరగాల్సిందే. కానీ ఒక్క క్షణంలో ఈ విస్తారాన్నంతా సమాప్తం చేసుకొని ఏకరస స్థితిలో స్థిరం అవ్వాలి. అప్పుడే శ్రేష్ఠ ఆత్మగా వరదానం లభిస్తుంది. స్లోగన్. జ్ఞాన శక్తిని ధారణ చేస్తే విఘ్నాలు యుద్ధం చేసేందుకు బదులుగా ఓడిపోతాయి. జ్ఞాని ఆత్మల ముందు మాయ యొక్క ఏ రూపాలు కూడా పనికిరావు. అవ్యక్త ప్రేరణ. అవ్యక్త మాసము యొక్క అవ్యక్త ప్రేరణ బంధన ముక్తులే జీవన్ముక్తులు. సర్వాత్మలు, ప్రకృతి, భక్తులు ముక్తులైపోయేలాగా ఇప్పుడు మీరందరూ అటువంటి ముక్తులుగా, మాస్టర్ ముక్తి ప్రదాతలుగా అవ్వండి. నా పిల్లలు ప్రతి ఒక్కరూ ఎప్పుడు జీవన్ముక్తులుగా అవుతారు అని ఇప్పుడు బ్రహ్మబాబా ఈ ఒక్క విషయంలో డేట్ అడుగుతున్నారు. అంతిమంలో జీవన్ముక్తులుగా అయిపోతాంలే అని అనుకోకూడదు. బహుకాలం యొక్క జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసం బహుకాలం యొక్క రాజ్యభాగ్యానికి అధికారిగా తయారు చేస్తుంది. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.